ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు అడుగుదాం. అందం రామరెడ్డి గారు చెప్పండి. అంటే ఇప్పుడు మొత్తం అయితే బాల్ను రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోంచి కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ కోర్టులో పడ్డది. కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లును అయితే పాస్ చేశారు, కేంద్ర ప్రభుత్వానికి పంపారు పార్లమెంట్ ద్వారా, లేదంటే రాష్ట్రపతికి వెళ్ళాలి. మరి మీరు ఏం చేస్తారు? మేము చేస్తున్నాము కానీ కేంద్రం మాకు సహకరిస్తలేదు, తెలంగాణలో కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో కానీ. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి మీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు అన్నది మీ మీద విమర్శ. ఇక రాజకీయ విమర్శలు వస్తాయి కానీ బేసిక్గా మనము అనగారిన వర్గాలు ఇక్కడ ఒకటి చెప్తా. కాంగ్రెస్ విషయానికి వస్తేందంటే సామాజిక న్యాయం విషయంలో 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు ఉంటుంది. వాళ్ళు మాట్లాడితే అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారి అసిస్టెంట్ను పెట్టి ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారి ఫోటో పార్లమెంట్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలి. బీబీగిరికి ఇందిరాగాంధీ ఇచ్చుకుని, ఇందిరాగాంధీ బీబీగిరి ఇచ్చుకోరు, వాళ్ళు ఇచ్చుకోరు. కానీ అంబేద్కర్ గారు ఏనాడు ఏ అవార్డు ఇవ్వాలి వీళ్ళు. అంబేద్కర్ గారు మంత్రివర్గంలో గాంధీ గారు అంబేద్కర్ గారిని డాక్టర్ శ్యామాప్రసాద్ పెట్టాలని నెహ్రూ ఇంటరిమ్ గవర్నమెంట్ పెడితే ఇద్దరు రాజీనామా చేసే పరిస్థితి కల్పించింది నెహ్రూ గవర్నమెంట్. అంబేద్కర్ గారు రాజీనామా చేసి కాంగ్రెస్ ను కమ్యూనిస్ట్ ను జన్మలు నమ్మొద్దు అన్నాడు. కానీ ఓడగొట్టారు 2 నిమిషం. జన్సన్ పోటీ చేయాలి అంబేద్కర్ గారి మీద. అప్పుడు బీజేపీ పూర్వరూపం పోటీ చేయలే. రాజ్యసభకు మద్దతు ఇచ్చింది జన్సన్ అంబేద్కర్ గారికి. అంబేద్కర్ పంచతీర్థాన్ని పెట్టింది అంబేద్కర్ గారి విషయంలో. బీజేపీ బలపడ్డనే రామజన్మం ఉద్యమం తర్వాత బీజేపీ బలపడ్డనే అంబేద్కర్ మొత్తం దేశానికి నాయకుడని గుర్తింపు వచ్చింది. అంతకుముందు ఎస్సీల నాయకుడు ఇచ్చేవారు, గుర్తింపు ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత సామాజిక న్యాయం ఈ మండల్ కమిషన్ వేసింది జనతా పార్టీ, కాంగ్రెస్ ఏలే 50 ఏళ్ళు పరిపాలించేది. మండల్ కమిషన్ వేసింది జనతా పార్టీ. అందులో ముఖ్య నెంబర్ 1 పార్టీ జన్సన్ 93 ఎంపీలు. మండల్ కమిషన్ తర్వాత దాన్ని అమలు చేసింది వీపీ సింగ్ గవర్నమెంట్. వీపీ సింగ్ గవర్నమెంట్ మద్దతు ఇచ్చింది బీజేపీ. కాంగ్రెస్ మండల్ కమిషన్ వేయలే, మండల్ కమిషన్ అమలు చేయాలి మొదలు. తర్వాత 50 ఏళ్ళు దేశాన్ని పాలించింది కాంగ్రెస్. దాదాపు 50 ఏళ్ళు తెలుగు రాష్ట్రాలు పాలించింది. ఒక్క పిఎంను కానీ ఒక్క సీఎంను కానీ బీసీని చేయలేదు. 50% జనాభా, కనీసం 50% జనాభా 2-3% విషయంలో పంచాయతీ ఎందుకు కానీ అయినా ఒక్క పిఎంను కానీ 50 ఏళ్ళు పాలించి ఒక్క సీఎంను కానీ చేయలే. మొన్న అసెంబ్లీ ఇది రిజల్యూషన్ డిక్లేర్ పాలించారా? మరి అసెంబ్లీలో ఎన్ని టికెట్లు ఇచ్చారు 119 బీసీలకు? మొన్న ఈ డిక్లరేషన్ పాస్ అయినాక 110 ఎమ్మెల్యే అభ్యర్థుల్లో బీసీల శాతం ఎంత? ఏంటది? నువ్వు చేసి నువ్వు కరెక్టా కాదా అంటే నువ్వు చెప్పే మాటలు బట్టి చూడదు, నువ్వు ఆచరించిన విధానాన్ని బట్టి చూడాలి. నువ్వు ఏం చేసినావు ఇప్పటిదాకా, నీ చరిత్ర ఏంది దాన్ని బట్టి చూడాలి. అది మెయిన్ అంశం. బీజేపీ ఆచరించి చూపించింది ప్రతి విషయం. అంటే ఒక్కటి మీరేమో మేము అంబేద్కర్ గుర్తింపు తెచ్చింది, మేము పంచతీర్థాలు. పంచతీర్థాలు అంటే అంబేద్కర్ గారు చదువుకున్నది, వారు ఉన్నది, తర్వాత వారి యొక్క సమాధి, ఇవన్నీ కలిపి మీరు ఒక పంచతీర్థాలు అనేటువంటి వాటి పేరుతో డెవలప్ చేసిన. సరే, ఓకే. కానీ అసలు అంటే భారత రాజ్యాంగాన్ని రచించింది అంబేద్కర్ గారు, వారి యొక్క స్ఫూర్తిని అమలు చేస్తుంది మేము కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు చెప్తున్నారు. రెండవది, అసలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసినటువంటి బిల్లును కేంద్రానికి పంపినాం, కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుంది? కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వం పంపిన దాన్ని అమలు చేయొచ్చు కదా, లేదంటే దాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసి దానికి ఒక చట్టరూపం తీయవచ్చు కదా అన్నది మీ మీద ఉన్నటువంటి చేసినటువంటి అలిగేషన్. రాజ్యాంగ ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు మార్చుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది, కేంద్రానికి లేదు. ఇది రాజకీయం వాళ్ళు చేసేది. నీకు ఇప్పుడు అర్జెంటుగానే స్థానిక సంస్థల ఎన్నికలు, కోర్టు చివాట్లు పెడుతుంది, టైం ఫిక్స్ చేస్తుంది, చేసింది కూడా చేసింది. జీవో ఇష్యూ చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. చేయకుండా రాజకీయం బీజేపీ చేద్దాం, అక్కడ పంపిద్దాం, ధర్నా చేద్దాం. ఇది తప్పు అంటూ నేను. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి అయిన ఎప్పుడు మేము బీసీ అని చెప్పుకోలేదు నరేంద్ర మోడీ గారు. ఆ కులాన్ని బీసీలో చేర్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. గుజరాత్లో చిమన్భాయ్ పటేల్ ఉన్నప్పుడు ఆయన రికమెండ్ చేసి పంపించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. మీరు అన్నట్టు మండల్ కమిషన్ రిపోర్ట్ తర్వాత బీసీలకు కూడా ఉత్తరప్రదేశ్ లో కర్పూర్ ఠాకూర్ నాయకత్వం 2 సంవత్సరాల అమలు జరిగింది. తర్వాత సరే దాని మీద మళ్ళీ వెళ్ళారు, సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు జరిగినాయి. బేసిక్ విషయం ఉంది, చాలా మంది దీనికి అర్థం తెలియదు. వాడిన భాషల్లాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎస్సీ మాట్లాడతారు. రిజర్వేషన్ వచ్చింది సామాజిక వెనుకబాటుతనము, ఆర్థిక వెనుకబాటు కాదు. వందల వేల సంవత్సరాలు వివక్షకు గురైన వాళ్ళకు లభించకపోవడం, వివక్ష వాళ్ళని వేరే పెట్టి మిగతా వాళ్ళకి ఇవ్వడం. అసలు ఒకే నిమిషం ప్లీజ్. మనుషులుగానే చూడలేదు, మనుషులు చూడలేదు, వివక్షకు గురైన వాళ్ళకు
ఆ వివక్షకు గురైన వాళ్ళు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. మైనార్టీలు వివక్షకు గురైరా? 700 సంవత్సరాల ముస్లింలు కావాలని వాళ్ళకే విశేష ఆదరణ, వాళ్ళకే పోస్టు. నిజాం గారు కూడా అంతే. అవును, ముఖ్య విషయం. క్రిస్టియన్లు బ్రిటిష్ వాళ్ళ కాలంలో వివక్షకు గురైరా, ఆదరణకు గురైరా? కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలలో మైనారిటీలు కలిపి వీళ్ళని ముసులు, ఎస్టీలను, ఎస్టీలను, బీసీలను. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో బీసీలను ముసులు కలిపి 154 పోస్టులు ఎస్ఐ పోస్టులు ఇక్కడ కూడా చేశారు కదా. 154 జనాభాలో ముస్లింలను కలిపి చూపించారు కదా. అదే 154 పోస్టులు ఇస్తే 154 ముస్లింలకే పేరు బీసీ. రైట్, ఓకే. ఇట్లా కలిపి మీరు అలా కలిపి మీరు ఓటు బ్యాంక్ కోసం జాదవ్ శ్రీనివాస్ గారు, ఎస్సీ, ఎస్టీ, బీసీలను ముంచొద్దు. అది మేము కోరుకుంటున్నాం. రామరెడ్డి గారు, బీసీ సంఘం నాయకులు జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మనతో పాటు లైవ్ లో పాల్గొనేందుకు జూమ్ లో ఉన్నారు. జాదవ్ శ్రీనివాస్ గారు, నమస్తే అన్న. నమస్తే. మీరు మొత్తానికి అయితే బీసీలకు దక్కాల్సిన వాటా దక్కాలని అయితే కొట్లాడుతున్నారు. సరే, మరి అటు ప్రభుత్వంతో ఉన్నారా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారా, లేదా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమాన దూరంలో ఉన్నారా అనేది మీరు క్లారిటీ ఇవ్వాలి. సరే, మొత్తానికైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, పిసిసి అధ్యక్షునిగా కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ మీకు తెలుసు. ఇక్కడ ఉన్న అందరికి ప్యానెల్లో డిబేట్లో పాల్గొంటున్న వాళ్ళందరికీ తెలుసు. మరి ఈ 42% రిజర్వేషన్ను ఇప్పుడు మరి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక సభ పెట్టింది ఎల్బీ స్టేడియంలో. ఏంటి దాని సభకు పెట్టినటువంటి నినాదం కానీ, దానికి పెట్టిన టైటిల్ కానీ ఏంది? సామాజిక న్యాయం, సామాజిక న్యాయ సమరబేరీ సభ. మరి సామాజిక న్యాయం అంటే ఏంది అసలు? సామాజిక న్యాయం అంటే జనాభాలో ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకంత వాటా దక్కాలా, దక్కొద్దా? మరి బీసీల జనాభాను అసలు తగ్గించే చూపించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక విమర్శ ఉంది. ఎందుకంటే 52% ఉన్న వాళ్ళని 46% తగ్గించారు, అందులో ముస్లింలను కలిపి చూపించారు. ఇట్లా రకరకాల విమర్శలు అయితే చూసాం. మీరు చూశారు, నేను చూశాను, అందరం చూసాం. సో దీని నుంచి మరి అంటే ఎప్పటికీ బీసీలు మాకు కావాల్సిన వాటా కావాలని కొట్లాడాల్సిందేనా? జీవితకాలం వాళ్ళ పోరాటమేనా? కనీసం ఇప్పుడైనా దక్కుతుందా, దక్కదా? దక్కాలంటే ఏం చేయాలి? వాస్తవంగా ఇక్కడ బీసీ రిజర్వేషన్ల అంశంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం బీసీలను బలిపశువులను చేస్తున్నారు. అడగాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏమో అడగడం లేదు, చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమో చేయడం లేదు. ఇంతకుముందు మరి మధ్యలో బలవుతుంది ఎవరు? బీసీలేనా? ఏమంటారు? ఇప్పుడు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు, అడగాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అడుగుతలేదు అంటే మధ్యలో బలవుతుంది బీసీలేనా? బీసీలను నేను ఇంతకుముందే చెప్పిన బలి పశువులను చేస్తున్నారు. బీసీల ఓట్లు వేయించుకున్నారు, ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యేలు గెలిచారు, ముఖ్యమంత్రులు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. కానీ 60% ఉన్న బీసీల ఆకాంక్షలను కనీసం గౌరవించడం లేదు. ఇవాళ మా సోదర ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం ఉన్నాయి రిజర్వేషన్లు, అదేవిధంగా అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉన్నాయి. ఈ దేశంలో జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు దామాష పద్ధతిన లేనోళ్ళు ఎవరు? బీసీలే కదా. ఇవాళ మన స్టూడియోలో కూర్చున్నటువంటి అన్న ఏం మాట్లాడతాడంటే రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అధికారం ఉందన్నారు. ఎక్కడ ఉంది? ఏ జీవోలు ఉంది? ఏ చట్టాలు ఉంది? స్టూడియోలో చూపించమని చెప్పండి. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు చెప్పారు అంటే ఆర్ కృష్ణయ్య గారు ఎట్లా చెప్పారో మనం ఇప్పుడు నేను అడుగుతున్నా. బీహార్ రాష్ట్రంలో కులగండ చేశారు, మన రాష్ట్రంలో నేను ఓపెన్ చెప్తున్నా మన తెలంగాణ రాష్ట్రంలో కంటే బాగా చేశారు. బీహార్లో నితీష్ కుమార్ గారు బ్రహ్మాండంగా వారి నాయకత్వంలో కులగణన చేసి అఖిలపక్షాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారిని కలిసి రిజర్వేషన్లు పెంచితే అక్కడ పాట్నా హైకోర్టు 65% రిజర్వేషన్లు పెంచితే సామాజిక రిజర్వేషన్లు 50% పరిధి మించరాదు అని చెప్పి పాట్నా హైకోర్టు కొట్టేసింది. దాని మీద సుప్రీంకోర్టు పోయింది. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం మాకుంది, ప్రత్యేక పరిస్థితులలో మేము డేటా కలెక్ట్ చేసినాం కాబట్టి ఈ డేటా ఆధారంగా పెంచండి అని చెప్పి సుప్రీంకోర్టు పోతే కూడా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. స్టిల్ నౌ బీహార్లో కూడా 50% రిజర్వేషన్లే లోపే అమలవుతున్నాయి. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో